ప్రపంచ మానవులు అందరికీ తెలిసిందే. ఒక ఎలక్ట్రీషియన్ బల్బుని పగలగొట్టగలడు, కానీ కరెంటును కూడా పగలగొట్టండి, కరెంటును కూడా చంపండి అంటే నా వల్ల కాదు అని పాడిపోతాడు. ఎందుకంటే ఎలక్ట్రీషియన్ అయినా ఆ కరెంటును చంపాలంటే చంపలేడు, అతనే చచ్చిపోతాడు. అలాగే దేవుడైనా సరే ఈ దేహాలన్నీ చంపగలదు, కానీ లోపలున్న దేహి అంటే ఎనర్జీని చంపలేడు. ఎందుకంటే ఆ ఎనర్జీయే దైవము కాబట్టి తను ఉన్న ఎనర్జీ ఆత్మ చంపదు, ఎనర్జీ చావదు. చంపేదంతా కూడా మెటీరియల్ అంటే శరీరాన్ని. ఉదాహరణకి పంచభూతాలు విడివిడిగా ఉన్నాయి. భూమి, నీరు, సూర్యుడు, చంద్రుడు అన్ని పంచభూతాలు. ఈ పంచభూతాలు విడివిడిగా ఉన్నాయి. ఈ విడివిడిగా ఉన్నాయి ఒక శరీరాన్ని తీసుకుంది, పంచభూతాల శరీరాన్ని. ఈ పంచభూతాల శరీరాన్ని తీసుకున్నప్పుడు నేను ఒక పరిమితమైన ఆకారాన్ని పొందాను. మళ్ళా ఈ మరణించినప్పుడు పంచభూతాల యొక్క వికారాలు పంచభూతాల్లో కలిసిపోయి మరణించగానే భూమిలో నీరు, నీరులో అగ్ని, అగ్నిలో వాయువులో ఆకాశం కలిసిపోయింది. మరి విడిగా ఉన్న పంచభూతాలు ఒక ఆకారం తీసుకున్నప్పుడు ఈ శరీరం సముద్రంలో వేసాడనుకో, మరి నీకు భయం ఎందుకు వస్తుంది? పంచభూతాలతో ఉన్నది ఆ పంచభూతాల్లో ఉన్నది కలిసిపోతుంది. అంటే నువ్వు విడిగా ఉన్నావు, మళ్ళా కలిసి ఉన్నావు. మరి దీంట్లో పోయినా కూడా, సముద్రంలో పడినా కూడా ఆ సముద్రం కూడా నన్ను ఎనర్జీని ఏమి చేయలేదు కదా. అంటే ఎనర్జీ వల్ల కదులుతున్న మాయా ప్రకృతి ఎనర్జీని ఏం చేయగలదు? అంటే కరెంటు ద్వారా బతుకుతున్న లైట్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, జనరేటర్లు అయినా కూడా ఆ కరెంటుని ఏమీ చేయలేవు కదా. కానీ కరెంటు ఉచితంగా ఇస్తుంది, అది వాడుకోవటానికి యూనిట్కి డబ్బులు వేస్తున్నదే, కానీ కరెంటు ఉచితంగా ఉంది. అంటే అందరిలో ఉన్న ఎనర్జీయే భగవంతుడు. కాబట్టి మెలకువలో నువ్వు ఎనర్జీని మర్చిపోయి బాడీ, మైండ్ నేను అనుకుంటున్నావు కాబట్టి నీకు చావు భయం ఉన్నది. మరలా నీవు గార్డెన్ నిద్ర పోయినప్పుడు ఎనర్జీగా ఉన్నావు. అందుకని గార్డెన్ నిధులు చెప్పు, నీకు ఆది చెప్పు, అంతము చెప్పవు. గార్డెన్ నిధులు నువ్వు ఆది చెప్పావంటే ప్రపంచం మొత్తం ఇచ్చేస్తావు, అంతం చెప్పావు ప్రపంచం మొత్తం అంటే ఆది అంతము లేని నీకు ఆది అంతమున్న ప్రపంచం చిన్నదా పెద్దదా? కాబట్టి ఆది అంతమున్న ప్రపంచాన్నంతా నువ్వు తీసుకున్నా, ఆది ఉంది కనుక అంతం ఉంటుంది. అది మిథ్య, స్వప్నము లాంటిది. గార్డెన్ నిధులకు ఆది అంతం లేదు, అది సత్య వస్తువు, అది నిత్య వస్తువు, శాశ్వతమైన వస్తువు. దానికి జనన మరణము లేవు. అందుకనే గార్డెన్ నిధులు భక్తి చెప్పండి, డెప్త్ చెప్పలేదు. కాబట్టి గార్డెన్ నిధులు నీకు ఆకారమే లేదు, నీతో కంపారిజన్ చేసుకోవటానికి రెండో వస్తువే లేదు, భయమే లేదు. అది మన సహజ స్థితి. అందుకని ఈ దేహాన్ని ఇప్పుడు మెలకువలో సముద్రంలో వేసినా కూడా పంచభూతాలుగా విడిపోతానే, కానీ నేను ఎనర్జీని కాబట్టి పంచభూతాలు ఆ ఎనర్జీని చంపలేవు. అందుకని ఈ మృత్యు భయం కూడా మెలకువలోనే ఉంటుంది, కళ్ళలో ఉంటుంది. కానీ గార్డెన్ నిధిలో మీకు మృత్యు భయమే లేదు. ఎందుకంటే నువ్వు జన్మించలేదు కాబట్టి చావు లేదు. అంటే జనన మరణములకి అతీతంగా ఉన్నావు. గార్డెన్ నిధులు చెప్పు, నేను పుట్టానని చెప్పు, నేను చనిపోతానని చెప్పు, చెప్పాలి. పోనీ భూమి ఉందని చెప్పు, సముద్రాలు ఉందని చెప్పు, సూర్యుడు ఉన్నాడని చెప్పు, చెప్పలేవు. అంటే నీ ఆలోచనలో ఏది ఉంటే మనసులో అది బయటికి వస్తాయి. గార్డెన్ నిధిలో ఒక్క తలంపు లేదు, ఆది అంతం లేదు. మెలకువలో కూడా నీకు ఆ అతీతమైన స్థితిగా ఉన్నప్పుడు పంచభూతాల దాట పరమాత్మ అవుతావు. అందుకనే గార్డెన్ నిధులు మీకు ప్రపంచం మొత్తం ఉచితంగా ఇస్తాను అంటారు, గార్డెన్ నిధులు. అలాగే మెలకువలో కూడా నాకు ఈ ప్రపంచం మొత్తం ఉచితంగా ఇచ్చి ఇవ్వలేవు, తీసుకో. అంటే నువ్వు ఎంత గొప్పదో చూసుకో. నీ అంత గొప్ప వస్తువు ఈ సృష్టిలో జ్ఞానానికి మించిన గొప్పది లేదు. అది నిరాకారము. మిగతాదంతా ఆది అంతం ఉంది, సాకారము, అంతం అయిపోతుంది. కాబట్టి గార్డెన్ నిధులు నీకు ఆది అంతము లేదు. కాబట్టి మెలకువలో కూడా ఆది అంతము లేదు, ఇదే నా నిజ స్థితి అని తెలుసుకోవటమే మానవుని యొక్క జీవిత పరమార్థం.
దాన్ని తెలుసుకోకుండా మరణిస్తే జన్మ వ్యర్థము. అది పరమార్థిక సత్యము, ఇది వ్యవహారిక సత్యము. ఉదాహరణకి సినిమా తెరపైన నీకు సినిమా ఇస్తాను తీసుకుపో అంటే సినిమా తెర ఇక్కడే ఉంటుంది. సినిమా నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు? అట్లాగే మేలుకోగా నీకు ఒక శరీరం ఉంటుంది లిమిటెడ్. ఈ ప్రపంచం మొత్తం నీకు ఇస్తాను తీసుకొని వెళ్ళిపో. కానీ నువ్వు తెరని తీసుకెళ్ళలేవు, తెరని కొనలేవు.